తెలంగాణలో తన పార్టీని కొనసాగించడం కాకుండా అలజడి సృష్టించడానికే పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తున్నట్టు ఆందోళన మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ఆరోపించారు. ఒక రాజకీయ పార్టీ నడపాలనుకునే వ్యక్తి వివాదాల జోలికి పోకుండా ఆ ప్రాంత ప్రజలను, ఆ ప్రాంత సెంటిమెంట్ ను గౌరవిస్తారని, అక్కడి అమరుల త్యాగాలను కొనియాడతారన్నారు. కానీ వాటన్నింటినీ పక్కన పెట్టి పవన్ కళ్యాణ్ దబాయింపుగా మాట్లాడి పాగా వేయాలనుకోవడం సరికాదన్నారు. ఆయన మాటల తీరు చూసి కొందరు వ్యతిరేకించారేమో గానీ అతని పార్టీని వ్యతిరేకించాల్సిన అవసరం ఎవరికుందని ప్రశ్నించారు. అలాగే గద్దర్పై అసందర్భోచితంగా మాట్లాడడం తగదన్నారు. గద్దర్కు తెలంగాణలో ఎవరూ దిక్కులేనట్టు, గద్దర్కు సర్వం తానైనట్టు పవన్ కళ్యాణ్ మాట్లాడడం చూస్తుంటే అతని మానసిక స్థితిపై అనుమానం కలుగుతోందన్నారు. తెలంగాణలో అలజడి సృష్టించడానికి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తున్నట్లు మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఒక రాష్ట్రానికి ఉపమంత్రిగా ఉన్న వ్యక్తి, ఒక పార్టీకి అధ్యక్షుడైన వ్యక్తి తన పార్టీని విస్తరించాలనుకున్నప్పుడు ఆ ప్రాంతంతో ఎట్లా ఉండాలి, ఆ ప్రాంత ప్రజలను ఎట్లా గౌరవించాలి, వాళ్ళ ఆకాంక్షలని ఎట్లా గౌరవించాలి, వాళ్ళ త్యాగాలను ఎట్లా కొనియాడాలి అనే విషయాన్ని వదిలిపెట్టేసి తెలంగాణ ఏర్పడ్డ రోజున్నే, ఎందుకంటే మేము ఎందుకు వ్యతిరేకిస్తున్నామంటే తెలంగాణ ఏర్పడ్డాక తను తిండి తిప్పలు లేకుండా 11 రోజులు అని చెప్పి చాలా సందర్భాల్లో తను చెప్పడం జరిగింది. అట్ట చెప్పిన వ్యక్తి తెలంగాణ ఏర్పడ్డ జూన్ 2 రోజునే సభ పెట్టడం వెనకాల ఉద్దేశం ఏంటో మరి పవన్ కళ్యాణ్ గారు వివరించాలి. అందరు తెలంగాణ ప్రజలు కూడా ఎవరు వ్యతిరేకించలేదు, సభ పెట్టుకోమన్నారు. కానీ మీరు వ్యతిరేకించారు కనుక, ఎందుకంటే ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షలను గౌరవిస్తలేరు, త్యాగాల్ని మీరు కొనియాడతలేరు, మీరు ఈ ప్రజల పట్ల మీకు గౌరవం లేనప్పుడు ఎందుకు పెట్టుకుంటారని కొందరు ప్రశ్నించారు. అంతే తప్పించి ఎవరు కూడా మిమ్మల్ని అడ్డుకుంటలేరు, ఎవరు పార్టీ పెట్టొద్దు అంటలేరు. చాలా మంది పార్టీలు పెడుతున్నారు. షర్మిల గారు కూడా ప్రచారం చేసింది. వైఎస్ గారు వ్యతిరేకం కదా, షర్మిల గారు ప్రచారం చేసింది. ఆమె ప్రచారం చేసిన తర్వాత ఇంకా చాలా మంది పార్టీలు పెట్టుకున్నారు. సో ప్రజాస్వామ్యంలో ఏ రాష్ట్రంలో ఎవరైనా పెట్టుకోవచ్చు, కానీ అభ్యంతరం లేదు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఉద్దేశపూర్వకంగానే ఏదో దీన్ని వివాదం చేయడానికి ఏదో నిన్న ప్రెస్ మీట్ పెట్టారు, పులికేకలు ఏదో 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 మాట్లాడి మళ్ళీ అనవసరమైన రాద్ధాంతం చేసే ప్రయత్నం చేస్తుండు. ఇది తెలంగాణ విషయాన్ని అని గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది. పద్ధతి మార్చుకోవాలి. నువ్వు తెలంగాణలో ఏ పార్టీ అయినా సరే ఉండాలంటే ఇక్కడి ప్రజల్ని గౌరవించాలి, వాళ్ళ త్యాగాల్ని గౌరవించాలి, ఇక్కడ ఉన్న ప్రజల ఆత్మ విశ్వాసాన్ని కూడా, వాళ్ళు ఆత్మ గౌరవాన్ని కూడా కాపాడే విధంగా ఉండాల్సిన అవసరం ఉంటుందని చెప్పి నేను పవన్ కళ్యాణ్ గారికి ఎదురు పలుకుతున్నాను. అట్లాగే ఇంకా చాలా విషయాలు మాట్లాడాను గద్దరన్న గురించి. ఆయన ఏదో గద్దరన్నకు మొత్తం సర్వం తానైనట్టు పవన్ కళ్యాణ్ గారు నిన్న మాట్లాడారు. మాకైతే అది అర్థం కాలే. పవన్ కళ్యాణ్ ఎన్నడూ గద్దరన్నకు ఎటువంటి సాయం చేసినా మాకైతే తెలియదు. అయినా కూడా నేను పవన్ కళ్యాణ్ గారిని అడుగుతాను, మనం ఎవరికైనా సాయం చేసినప్పుడు ఈ చేయితో చేసిన సాయం ఈ చేయికి తెలియకుండా చేస్తాం, మనం చెప్పుకోం కూడా. సరే గద్దరన్న పెద్ద మనిషి, ఒక ఉద్యమకారుడు, ఒక పార్టీకి ప్రతినిధి అయిన తెలంగాణలో